హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో రెడ్ క్యాబేజీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా క్యాబేజీ తీసుకోవాలి, పచ్చిమిర్చి, టమాటోలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, కొబ్బరి పచ్చిది కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకోవచ్చు, 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు పైదంతా తీసేసుకోవాలి. ఒక లేయర్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి ఒక లైక్ కూడా చేయండి. ఇప్పుడు క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న రెడ్ క్యాబేజీని కూడా వేసుకొని కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపేసుకొని టమాటో ముక్కల్ని వేసుకోవాలి. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని టమాటాలు మగ్గే వరకు మూత పెట్టుకొని టమాటాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ని పోసుకొని ఇప్పుడు పొడి చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా పొడి చేసుకొని వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే రెడ్ క్యాబేజీ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.